సార్, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ వివేక హత్య గురించి కొన్ని సంచలనాత్మక నిజాలు బయటపెట్టారు సార్. అంటే సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు. అవేంటి సార్? అసలు ఆయన ఏం మాట్లాడారు మీడియాతో? అంటే విజయసాయిరెడ్డి హత్యకి అంటే విజయసాయిరెడ్డి ఆయన వివేక హత్య గురించిన కొన్ని విషయాలు తనకు తెలుసు అనే విషయం హ్మ్. ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. సూచనప్రాయంగానే ఆయన ఏదో సంచలన విషయాలేమీ మాట్లాడలేదు. హ్మ్. సంచలన విషయాలేమీ మాట్లాడలేదు గానీ, ఆయన ఆ టాపిక్ ఎత్తటమే సంచలనం. ఓకే సార్. అంటే అక్కడ అవసరం లేకపోయినా ఎందుకు మాట్లాడాడు అనేది చూస్తే, హ్మ్. నన్ను మీరు కదిలిస్తే నేను చాలా విషయాలు మాట్లాడగలను. చాలా విషయాలు నాకు తెలుసు. హ్మ్. అవినాష్ రెడ్డి ఆ రోజు ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? ప్రపంచానికి ఏం చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి విమర్శలేమిటి? జరుగుతున్న వ్యవహారాలేమిటి? దానిలో పార్టీ ఇతర నాయకులు ప్రమేయం ఏ మేరకు ఉంది? అంటే అది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పాల్సొచ్చింది? హ్మ్. ఇవన్నీ కూడా నేను ఓపెన్‌గా మాట్లాడేస్తాను. ఓహ్! మాట్లాడే అవకాశం ఉంది. ఎప్పుడుంటుంది ఆ అవకాశం? నన్ను ఇబ్బంది పెడితే. హ్మ్. అని వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీ నాయకులకి కూడా ఒక చిన్న హెచ్చరిక చేసే ప్రయత్నం చేశాడాయన. ఓకే. అందుకోసం అని వాంటెడ్‌గానే ఈ టాపిక్ తీసుకొచ్చాడు. హ్మ్. ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడాడు. ఇది ఆయన ప్రోగ్రామ్. అంటే తనని తాను కాపాడుకోవటం కోసం. ఆయన కృతజ్ఞతలు చెప్పినటువంటి లిస్ట్‌లో భారతి గారు గూడా ఉన్నారు. హుహు. హ్మ్. వైఎస్ భారతి గారికి కూడా ఆయన థాంక్స్ చెప్పాడు. హ్మ్. ఇంతకాలం నన్ను నడిపించినటువంటి నాయకత్వంలో ఆవిడ కూడా ఉన్నారు. అంటే పార్టీ నాయకత్వంలో ఆవిడ స్ట్రెయిట్‌గా కనిపించలేదెప్పుడు. కానీ తెర వెనక రాజకీయం చేస్తున్నారు అనేది ఈయన అభిప్రాయం. హ్మ్. దాన్ని ప్రపంచానికి చెప్పేశాడు. చెబుతూ వివేక హత్య ప్రస్తావన చేయటం. అంటే ఆవిడ పాత్ర ఉంది వివేక హత్యలో అనేది ఒకటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ బయట నడుస్తోంది. హ్మ్. బయట చాలా మంది గతంలో మాట్లాడారు. నిజానికి వివేక హత్య వెనకాల ఎవరెవరున్నారు అనేది వ్యవహారంలో చూస్తే హ్మ్. భారతి గారి ప్రమేయము, అలాగే అవినాష్ రెడ్డి ప్రమేయము కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. ఆ హ్మ్. ప్రచారాన్ని కూడా ఆయన ఇండికేట్ చేశాడు విజయసాయిరెడ్డి. హ్మ్. ఇండికేట్ చేస్తూ చాలా కీలకమైన విషయాలు నాకు తెలుసు. నేనవి మాట్లాడితే మాత్రం మీ అందరూ ఇబ్బందులకి గురవుతారు. హ్మ్. కాబట్టి సైలెంట్‌గా ఉండండి. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా కూల్‌గా ఉందాం అని. అలాగే ఒక 2 రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్ అది? ఆ ప్రచారం ఏంటంటే ఆహ్, ఈ వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు తాలూకా డబ్బులు బినామీ వేరే దేశాల్లో ఆయన హోల్డ్ చేసి అవన్నీ కూడా హ్మ్. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ డబ్బులు నా దగ్గర లేవు అని మాట్లాడుతున్నాడు. దాదాపు 1000,00,00,000 ఓహ్! స్కామ్ జరిగింది. అతనిప్పుడు అధికార పార్టీతో టచ్‌లో ఉన్నాడు హ్మ్. అని ఒక ప్రచారం జరుగుతోంది. ఎవరా నాయకుడు అని జనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలోనే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేస్తున్నాను అని చెప్పడం. ఒకవేళ ఈయనేనేమో అంటే నేను చాలా మంది రకరకాల పేర్ల ప్రస్తావనలో వీరి పేరు కూడా ప్రస్తావనకొచ్చింది. అందులో ప్రధానంగా ప్రస్తావనకొచ్చినటువంటి పేర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరుంది. ఈయన పేరుంది. సో, ఈయనిప్పుడు సీన్‌లో నుంచి తప్పుకోవడంతో ఆ ఎపిసోడ్ కూడా ఏవైనా ఈయన్ని గాయపరిచిందా అనేది ఒక వ్యవహారం. హ్మ్. అలాగే ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఈ కూతురుని ఇచ్చినటువంటి మెట్టినింటి తాలూకా ఫార్మా కంపెనీ చేతులు మారటం హ్మ్. ఈయన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? ఇవి కూడా ఒక చర్చ ఉంది. ఇలా ఇన్ని రకాల చర్చల్లో భాగంగా తనని ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో ఆయన వివేక హత్యకి సంబంధించిన వ్యవహారాలు, రహస్యాలు నాకు తెలుసు. నేను నన్నేదైనా ఇబ్బంది పెడితే నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తగ్గ మెటీరియల్ ఉంది నా దగ్గర. హ్మ్. అందుకని మనం అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి. నా నుంచి మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి తెచ్చుకునేది మీరే. కాబట్టి మీరు కొంచెం కాన్షియస్‌గా ఉండండి అని తన పార్టీ నాయకత్వానికి ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక చేసినట్టుగానే చూడాలి. ఇప్పుడు వివేక హత్య గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలని చూస్తే హ్మ్. వాంటెడ్‌గా ఎవరు అడగకుండానే మాట్లాడాడాయన. మీడియా అడగకుండానే ఈయన మాట్లాడారు. ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళు అడిగితే
అవన్నీ తర్వాత అన్న పద్ధతిలో దాటేస్తూ వెళ్ళాడు. హ్మ్. అంటే ఇదంతా డిజైన్డ్ గానే కనిపించింది. డిజైన్డ్ గానే చేశాడు ఆయన. హ్మ్. అలా ఒక ఒక కుండ పగలగొడతాను నేను జాగ్రత్త అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి.